భగవద్బంధులారా, శ్రీమద్భాగవత మహాపురాణంలో మహోత్కృష్టమైన పంచరత్నాలుగా చెప్పబడే ఘట్టాలలో ఒకటి అయిన గజేంద్రమోక్షంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇంతవరకు 16 శ్లోకాలు వాటి అర్థాలు తెలుసుకునే ప్రయత్నం జరిగింది. ఈ గజేంద్ర స్తుతిలోని 17వ శ్లోకము ఆత్మాత్మజాప్త గృహ విత్త జనేషు శక్తై దుష్ప్రాపణాయ గుణసంగ వివర్జితాయ ముక్తాత్మభిః స్వహృదయే పరిభావితాయ జ్ఞానాత్మనే భగవతే నమ ఈశ్వరాయ. దేహము, భార్య, పిల్లలు, బంధుమిత్రులు, గృహము, సంపదలు, స్వజనులు మొదలైన వారి యందు ఆసక్తి కలిగిన వారికి నిన్ను పొందడం అసాధ్యము. నువ్వు స్వయంగా గుణాతీతుడివి. జీవన్ముక్తులు తమ హృదయాలలో నిరంతరము నిన్నే ధ్యానిస్తారు. సర్వైశ్వర్య పరిపూర్ణుడవి, జ్ఞానస్వరూపుడివి అయిన నీకు ప్రణామములు అని అంటాడు గజేంద్రుడి శ్లోకంలో. అహం సర్వస్య ప్రభువో మత్తస్సర్వ ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుద్ధాభావ సమన్విత. ఈ సమస్త జగతి యొక్క ఉత్పత్తికి వాసుదేవుడైన నేనే మూల కారణము. నా వలనే ఈ జగత్తు నడుస్తోంది. ఈ విషయం బాగా తెలుసుకున్న జ్ఞానులైన భక్తులు భక్తి శ్రద్ధలతో నిరంతరము నన్నే సేవిస్తారు అని అంటాడు గీతాచార్యుడు 10వ అధ్యాయం విభూతి యోగం 8వ శ్లోకంలో. ఈ గజేంద్ర స్తుతిలోని 18వ శ్లోకము యం ధర్మ కామార్థ విముక్తి కామా భజంత ఇష్టాం గతిమాప్నువంతి కిం త్వాశిషో రాత్యపి దేహమవ్యయం కరోతు మే దభ్రదయో విమోక్షణం. ధర్మార్థ కామ మోక్షాల్ని అభిలాషించేవారు ఆ పరమాత్మని సేవించి తమ అభిష్టాలని పొందుతారు. ఆ పరమాత్మ వారికి అన్ని విధాలుగా సుఖశాంతులని ప్రసాదిస్తాడు. అంతేకాకుండా వారికి శాశ్వతమైన పార్షద దేహాల్ని కూడా అనుగ్రహిస్తాడు. పరమ దయాళు అయిన ఆ స్వామి నన్ను ఉద్ధరించుగాక అని శ్లోకానికి ఉన్న అర్థం. అకామ సర్వకామోవా మోక్షకామ ఉదారధి తీవ్రేణ భక్తియోగేన యజేత పురుషం పరం. నిష్కాములైన అంటే ఏ కోరికలు లేనివారు, సర్వకాములైన చాలా కోరికలున్నవారు, మోక్షకాములైన మోక్షము కావాలనుకున్నవారు భక్తియోగం ద్వారా ఆ పరమపురుషుణ్ణి ఆరాధించాలి అని సుఖబ్రహ్మ శ్రీమద్భాగవతం 2వ స్కందం 3వ అధ్యాయం 10వ శ్లోకంలో చాలా స్పష్టంగా చెబుతారు. అంటే పరమాత్మ మనకి అన్నీ ఇస్తాడు, ఆయన్ని భక్తి ద్వారా మాత్రమే ప్రసన్నం చేసుకోవచ్చు అనే భావనని సుఖబ్రహ్మ బోధిస్తున్నారు ఈ శ్లోకంలో. చతుర్విజ భజంతే మాం జనా సుకృతినోర్జన ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. అర్జున, శుభకర్మలను ఆచరిస్తూ సుఖ సంపదలను కోరుకునేవారు అర్థార్థులు, శారీరక మానసిక సంతాపానికి గురి అయిన వారు ఆర్తులు, ఐహిక విషయాలపైన ఆసక్తి వీడి పరమాత్మ తత్వజ్ఞానము పొందటానికి ప్రయత్నం చేసేవారు జిజ్ఞాసువులు, పరమాత్మ తత్వాన్ని పొందినవారు జ్ఞానులు అనే 4 రకాలైన భక్తులు నన్ను ఆరాధిస్తారు అని అంటాడు గీతాచార్యుడు 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం 16వ శ్లోకంలో. అర్థార్థులకి ఉదాహరణ సుగ్రీవుడు, విభీషణుడు. కానీ ధ్రువుడు చాలా శ్రేష్ఠుడు అర్థార్థులలో. ఆర్తులకి ఉదాహరణ గజేంద్రుడు. జరాసంధుడి వల్ల బంధింపబడిన రాజులు ఉన్నారు, కానీ ద్రౌపదీదేవి చాలా శ్రేష్ఠురాలు ఆర్తులలో. జిజ్ఞాసువులకి ఉదాహరణ ఉద్ధవుడు. ఈ ఉద్ధవుడే అడుగుతాడు కృష్ణ పరమాత్మని, మీ అవతారం చాలించిన తర్వాత మా పరిస్థితి ఏమిటి స్వామి అని అడిగితే దానికి కృష్ణ పరమాత్మ చెప్పిన సమాధానం శ్రీమద్భాగవతం. నేను శ్రీమద్భాగవతం యొక్క ప్రతి అక్షరంలోనూ ఉంటాను అని పరమాత్మ ఇచ్చిన వాగ్దానం. జ్ఞానులకి ఉదాహరణ సుఖబ్రహ్మ, సనక సనందనాదులు, నారదుడు, భీష్ముల వారు, ప్రహ్లాదుడు. ఈ 4 రకాల భక్తులలో శ్రేష్ఠులు ఎవరు అనంటే అర్ధార్థి కన్నా శ్రేష్ఠులు ఆర్తులు, ఆర్తుల కంటే శ్రేష్టమైన వారు జిజ్ఞాసువులు, జిజ్ఞాసువుల కంటే శ్రేష్టమైన వారు జ్ఞానులు. మనకి వచ్చిన పెద్ద చిక్కు ఏమిటి అని అంటే 95% మన జీవితం మొదటి 2 స్థాయిల్లోనే వెళ్ళిపోతూ ఉంటుంది. మనకి ఒక పెద్ద చిట్టా ఉంటుంది ఎప్పుడూ రెడీగా. రాసిన ప్రతి పరీక్ష ఫస్ట్ ర్యాంకులో పాస్ అవ్వాలి, పెద్ద ఉద్యోగం రావాలి, పిల్లాడు అమెరికాకి వెళ్ళాలి, తర్వాత పెళ్ళి, ఆ తర్వాత మనవడు మనవరాలు రావాలి. ఇవన్నీ నువ్వు ఇస్తే అప్పుడు నీ నామాన్ని జపించడానికి ఆలోచిస్తాము అని అంటాం. మనం చాలా తెలివైన వాళ్ళం మనం. అందుకే వ్యాసుల వారు మనందరినీ వరాక కూటబాజినహ అని అంటారు. పూర్వాచారులు అందుకోసమనే ఏం చెప్తారంటే కర్మ ఫలితాన్ని నమ్మితే ఈ మొదటి 2 స్థాయిలలో ఉన్న భక్తి నుండి ముందుకు వెళ్ళొచ్చు అని అంటారు. భక్తి అంటే ఉన్నది ఉన్నట్టుగా కర్మ ఫలితాలని అంగీకరించడం. పూర్వాచారులు ఇంకోటి కూడా చెబుతారు. చిన్నతనంలోనో కుర్రతనంలోనో ఉన్నప్పుడు ఇలా కోరుకున్నా పర్వాలేదు, కానీ వయసు ముందుకు వెళ్లే కొలది అర్ధార్థి ఆర్తి స్థాయి భక్తి నుండి ముందుకు వెళ్ళాలి అని. అందుకు దారి ఏమిటి అనంటే కథాశ్రవణము, గ్రంథ పఠనము అని మనం తెలుసుకోవాలి. వాటి వల్లనే ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి. అంటే ఆర్తి అర్ధార్థి స్థాయిలో ఉన్నవాళ్ళంటే పరమాత్మకి ఇష్టం ఉండదా అంటే అలా ఏమీ లేదు. ఏ యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం అని అంటాడు గీతాచార్యుడు. నన్ను ఎవరు ఎలా అర్థం చేసుకుంటే నేను వారికి అలాగే అనుగ్రహిస్తాను అని 4వ అధ్యాయం 11వ శ్లోకంలో. అందుకోసమనే మా ఈ శ్రీహరి కథామృతం ఛానల్ ద్వారా ఇచ్చే రికమెండేషన్లు ఏమిటి అనంటే కథాశ్రవణము, గ్రంథ పఠనము, నామ సంకీర్తన, శరణాగతి అనే మార్గంలో
ముందుకు వెళ్తూ ఉండాలి అని పూర్వాచారులు చెప్పిన మాటల్ని ముందుకు తీసుకుని వెళ్లే ప్రయత్నంలో ఉన్నాము. ఈ గజేంద్ర స్తుతిలోని 19వ శ్లోకము ఏకాంతినో యస్యన కంచనార్థం వాంఛంతి ఏ వై భగవత్ప్రపన్న అత్యద్భుతం తచ్చరితం సుమంగళం గాయంత ఆనంద సముద్రమగ్న. చాలా అద్భుతమైన శ్లోకం. అన్ని భక్తులు ఆ పరమాత్మకి ప్రపన్నులై ఆయన నుండి ఏమీ ఆశించరు, ఆఖరికి మోక్షం కూడా కోరుకోరు. వారు కేవలం ఆ పరమాత్మ యొక్క దివ్యమైన శుభప్రదమైన లీలలను గానం చేస్తూ ఉంటారు, అందులోనే ఆనందాన్ని పొందుతారు అని ఈ శ్లోకానికి ఉన్న అర్థం. దివివా భూవివా మమాస్తు వాసః నరకేవా నరకాంతక ప్రకామం అవధీరిత శారదార విందౌ చరణౌతే స్మరణైపి చింతయామి. పూర్వజన్మల కర్మానుసారం స్వర్గమైన నరకమైన లేదు భూమి మీద జన్మించినా పర్వాలేదు, కానీ నాకు ఎప్పుడూ నీ స్మరణే ఉండాలి అని అంటారు కులశేఖర ఆళ్వార్లు ముకుందమాలలో. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ యాన్నిత్యం తుష్యంతి చ రమంతి చ. నా భక్తులు నా మీదే వారి మనసుల్ని లగ్నం చేస్తారు, వారి సర్వస్వాన్ని నాకే అంకితమిస్తారు. వారు చర్చల ద్వారా నా మహత్యాన్ని ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు, ఆనందిస్తారు. వారు అలాగే నాయందే రమిస్తూ ఉంటారు అని అంటాడు గీతాచార్యుడు విభూతి యోగం 9వ శ్లోకంలో. ఇదే భావన అండలమ్మవారు తిరుప్పావై ధనుర్మాస వ్రతంలో కూడా 10 మంది గోపికల్ని లేపుతున్నప్పుడు చెబుతుంది. ఆ తర్వాత కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇదే చెబుతుంది, మాకు మోక్షం మీద ఏమాత్రమూ ఆసక్తి లేదు, నువ్వు ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటాము, నీకు సేవలు చేస్తూ ఉంటాము అని. ఈ గజేంద్ర స్తుతిలోని మరికొన్ని శ్లోకాలని వాటి అర్థాలని రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ.